వైకుంఠ ఏకాదశి పరమార్థం ప్రత్యేక చర్చకు స్వాగతం. సకల చరాచర సృష్టికి అధినాయకుడు శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణుని కొలిచే పండుగల్లో అతి ముఖ్యమైన పండుగ వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం చేస్తూ అలాగే ఆ శ్రీమన్నారాయణుని దర్శించుకుంటే సకల పుణ్యప్రదమని భక్తులు భావిస్తూ ఉంటారు. రేపు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భక్తి టీవీ ఒక ప్రత్యేక చర్చను చేపట్టింది. ఆ చర్చలో భాగంగా అసలు వైకుంఠ ఏకాదశి అంటే ఏమిటి, వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత పరమార్థాలు ఏమిటి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిలకమర్రి కవీంద్రాచార్య గారు. మరి వారిని అడిగి వైకుంఠ ఏకాదశి విశిష్టతను తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. కవీంద్రాచార్య గారు, ముందుగా అసలు వైకుంఠ ఏకాదశి అంటే ఏమిటి తెలియజేయండి. ముందుగా భక్తి టీవీ ప్రేక్షకులకు అలాగే వైకుంఠ ఏకాదశి వ్రత ప్రారంభ సమయంలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని అందిస్తున్నటువంటి భక్తి టీవీ యాజమాన్యానికి భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ, సంవత్సరములో 24 ఏకాదశులు మనకు వస్తాయి. 24 4 ఏకాదశులు చాలా విశేషమైనటువంటివి. ఈ 4 ఒకటిగా పరిగణింపబడినటువంటి ఏకాదశియే వైకుంఠ ఏకాదశి. ఇది ఉత్తరాయణ ప్రారంభ కాలం ముందు సూర్యుడు ధనుర్రాశిలోకి ప్రవేశించిన తర్వాత వచ్చేటువంటి ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని, అలాగే శ్రీమన్నారాయణుడికి వికుంఠుడు అని పేరు. ఆ వికుంఠుడు నివసించేటువంటి స్థానంలో తాను ఉన్నాడు కాబట్టి దానికి వైకుంఠమని, ఆ వైకుంఠంలో ఈ ధను సంక్రమణం జరిగిన ముందు ఉత్తరాయణ కంటే ముందు వచ్చేటువంటి ఈ ఏకాదశి నాడు ముక్కోటి దేవతలు ఉత్తర ద్వారం నుంచి ఆ శ్రీమన్నారాయణుని, ఆ వైకుంఠ వాసుణ్ణి ప్రార్థించడం చేత దీనికి వైకుంఠ ఏకాదశి అని, అలాగే దీనికి ముక్కోటి ఏకాదశి అని, మోక్షద ఏకాదశి అని, అలాగే మోక్షద్వార దర్శనోత్సవము అని, ఇలా అనేకమైనటువంటి పేర్లు ఈ యొక్క వైకుంఠ ఏకాదశికి మనం శాస్త్రం ద్వారా తెలుసుకుంటున్నాం. అలాగే కవీంద్రాచార్య గారు, ఇందాక చెప్పారు మీరంటే దేవతలందరూ కూడా ఉత్తర ద్వారం నుంచి స్వామిని చూస్తూ ప్రార్థిస్తూ ఉంటారు కాబట్టి మరి ఆ ఉత్తర ద్వార దర్శనానికి అంత విశిష్టత వచ్చింది అంటారా? చాలా చక్కటి ప్రశ్న. శ్రీమన్నారాయణ్ణి లక్ష్మీదేవి కూడా ఇదే ప్రశ్న వేసిందట. అప్పుడు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో చెప్పాడు, చాపమాసే శుక్లపక్షే ఏకాదశ్యాం ఇనోదయే ద్వారముత్తరముద్ఘాట్య తన్మార్గాత్ ప్రాపయంచతౌ అని శ్రీమన్నారాయణ లక్ష్మితో చెప్తూ, సృష్టి ఆరంభ సమయంలో వటపత్రశాయి అయినటువంటి ఆ స్వామి బ్రహ్మను సృష్టించిన తర్వాత తన నాభి నుంచి ఆ బ్రహ్మకు 4 వేదాలు కూడా బోధించి, ఆ బ్రహ్మకు 4 అక్షరాలు నేర్చుకున్నాడో లేదో కాస్త అహంకారం పెరిగిపోయి నా అంతటి వాడు ఎవడు లేడు అనేటువంటి భావన ఉన్న సమయంలో స్వామి యొక్క కర్ణముల నుంచి 2 సృష్టింపబడ్డారు. వారే మధుకైటభులు అనేటువంటి వారు. వీరు క్రూర ప్రవృత్తిని చేయాలనేటువంటి సంకల్పంతో అహంకారంతో ఉన్నటువంటి బ్రహ్మను బాధించాలి అని అనేక బాధలు ఆ బ్రహ్మను పెడుతూ ఉంటే, తన చేత సృష్టింపబడినటువంటి ఈ 2 ఏం చేయాలో తోచలేనటువంటి స్థితిలో మళ్ళీ శ్రీమన్నారాయణ్ణే ఏం చేయాలి స్వామి అని అడగగా, అహంకారం పోయినటువంటి ఆ బ్రహ్మను ఎలాగైనా వారి యొక్క బాధ నుంచి విముక్తిని కలిగింప చేయాలి అని ఆ 2 పిలిచి, ఓయ్ మీ 2కి ఏమైనా వరం కావాలంటే కోరుకో అని అడగగా, మాకు వరం ఇవ్వడం ఏంటి, నీకేమైనా వరం కావాలంటే కోరుకో, నేనే ఇస్తాను అని అడిగి ఆ స్వామి చేత ఆ 2 కూడా సంహరింపబడిన తర్వాత వారికి వైకుంఠ ప్రాప్తిని కలిగింప చేయాలి అని ఆ స్వామి సంకల్పించి, మరణించినటువంటి ఆ 2 మధుకైటభులు కూడా ఆ స్వామిని ప్రార్థించారు, స్వామి మాకు పరమపద స్థానం కావాలి, అంటే మోక్షం కావాలి అని అడిగేసరికి ఆ స్వామి మాకే కాదు, అలా ఎవరైతే
ఇదిగో ఈ రోజున వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర మార్గం ద్వారా స్వామి మిమ్మల్ని దర్శించుకుంటారో వారికి అందరికీ కూడా మోక్షాన్ని కలిగింపచేయాలని అడగగా, పరహితము కోరినటువంటి ఈ ఇద్దరికి వైకుంఠానికి 4 ద్వారాలు ఉన్నాయి. దక్షిణ ద్వారము లేదా ఇంకేదో పశ్చిమ ద్వారము, ఏదో ఒక ద్వారం నుంచి తన యొక్క దర్శనాన్ని వాళ్ళిద్దరిని పంపించవచ్చు. ప్రాపయంచతౌ వాళ్ళిద్దరిని పంపిద్దామనుకున్నాడు, ఉత్తరం నుంచే పంపించాలనుకున్నాడు. ఎందుకు? ఉత్తరం అనేటువంటిది జ్ఞానానికి ప్రతీక. కావున వీరిద్దరు ఇప్పటి వరకు చెడు చేసిన పరహితాన్ని కోరినందుకు ఈ ఉత్తర ద్వారం ద్వారా వీళ్ళిద్దరినీ కూడా మోక్షాన్ని, పరమపద స్థానాన్ని కలిగింపజేశారు. కాబట్టి వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నటువంటి వారికి మోక్షం కలుగుతుంది. చాలా చక్కగా చెప్పారండి. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, మాట్లాడదాం వాళ్ళతో. నమస్కారం అండి. సత్యవాణి గారు చెప్పండి, మీ సందేహం ఏమైనా ఉందా మీకు వైకుంఠ ఏకాదశికి సంబంధించి? విష్ణు సహస్రనామం చదువుకుంటాం మామూలుగాను, గోవిందనామాలు. సరే చెప్తారు, వినండి మీరు చెప్పండి వాళ్ళకి. అంటే ఆ రోజు పఠించవలసిన ఏమైనా పారాయణాలు చేస్తే బాగుంటుందని అడుగుతున్నారు. చాలా చక్కగా అడిగారమ్మా. వైకుంఠ ఏకాదశి నాడే ఇదే రోజున ద్వాపర యుగంలో కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమవుతున్నటువంటి సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించినటువంటి రోజు కూడా ఇదే. అంతేకాకుండా మనందరికీ తెలుసు, భీష్ముడు అంపశయ్య పైన ఉన్నటువంటి సమయంలో ధర్మరాజుకు అనేక ధర్మాలను తెలియచేస్తూ విష్ణు సహస్రనామాన్ని కూడా తెలియచేయడం జరిగింది. భీష్మునిచే కావున ఇవ్వబడింది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు ప్రముఖంగా చదవవలసినటువంటివి విష్ణు సహస్రనామము, అలాగే భగవద్గీతలో ఉన్నటువంటి 18 అధ్యాయములను పారాయణ చేయడం. మొత్తం 18 అధ్యాయాలు చదవాలా? వారి యొక్క సమయానుకూలంగా 18 అధ్యాయాలు చదివితే చాలా విశేషమైనటువంటి ఫలం. కావున ఈ 2 పఠించిన ఎడల గొప్పనైనటువంటి ఫలితాన్ని మనం పొందవచ్చు. సత్యవాణి గారు, మీ సందేహం తీరిందని అనుకుంటున్నానండి. అలాగే ఇప్పుడు ఉత్తర ద్వార దర్శనం గురించి చెప్పాము, అలాగే మోక్షద ఏకాదశి అని కూడా అంటున్నారు కదా. అంటే కేవలం పరమపదం లభిస్తుంది కాబట్టి, మోక్షం లభిస్తుంది కాబట్టి అంటున్నాము అలా మోక్షద ఏకాదశి అని. అలాగే ముక్కోటి ఏకాదశి అనే పేరు ఎలా వచ్చింది అంటారు? చక్కగా మోక్షము అనంటే ఎక్కడికి చేరుకుంటే తిరిగి మరల జన్మిస్తాము అనేటువంటి భయము లేనిదిగా చెప్పబడుతుందో అది మోక్షం. మరల జన్మ రాకుండా ఉండాలి అనంటే ప్రతి మానవుడు కూడా ధర్మార్థ కామ మోక్షములైనటువంటి వాటిలో చివరిదైనటువంటి మోక్షాన్ని సాధించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం చేత ఆనాడు ఈ మధుకైటభులు అనేటువంటి రాక్షసులను తాను ఉత్తర ద్వారం వెంట వాళ్ళిద్దరిని పంపించి తాను కూడా ఆ ద్వారంలోంచే ప్రవేశించాడు. కాబట్టి ఆ స్వామి అలా ప్రవేశిస్తున్నటువంటి సందర్భంలో ఎవరైతే ఆ స్వామిని దర్శించుకుంటారో ఆ ద్వారం వెంట కూడా లోపలికి వెళ్ళి ఆరణ్యంలోకి కావచ్చు, లేదా ఇంట్లో అయితే ఇంట్లో కావచ్చు, వెళ్ళి ఆ స్వామిని దర్శించుకున్నటువంటి వారికి మోక్షం అనంటే పరమపదం, ఉన్నతమైనటువంటి స్థానం. 14 లోకాలు ఉన్నాయి మనకు. భూమి నుంచి కలుపుకొని పై వరకు 7: భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోక. కింది వైపు అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ అనేటువంటి ఈ 14 లోకాల్లో ఉన్నతమైనటువంటి స్థానం వైకుంఠం. ఆ పరమపదాన్ని ఎవరైతే పొందుతారో అక్కడికి చేరుకుంటే ఇక తిరిగి వారికి మరల జన్మ అనేటువంటిది ఉండదు. మరల జన్మించవలసి వస్తే 84 లక్షల ప్రాణులు ఏవైతే ఉన్నాయో, అది కుక్క కావచ్చు, నక్క కావచ్చు, ఇంకేదైనా పంది కావచ్చు, నది కావచ్చు, ఇలా అనేకమైనటువంటి ప్రాణులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాణి వలె జన్మించవలసి వస్తుంది. అలా జన్మించకుండా ఉండాలి అనంటే ఆ స్థానాన్ని మనం సాధించాలి. ఆ స్థానం సాధించడానికి భగవంతుడు మనకు అందించినటువంటి ఒక గొప్పనైనటువంటి వ్రతమే ఈ వైకుంఠ ఏకాదశి. బాగుంది.
ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారండి, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. ఫలితాల నాగ చక్రధరరావు. చక్రధర్రావు గారు, మీ సందేహం ఏంటో అడగండి. పత్వాలు హలో. అంటే భగవద్గీతలో 18 అధ్యాయాలు చదవలేని పక్షంలో చదవలేని పక్షంలో చెప్పండి. 9వ అధ్యాయం 10వ అధ్యాయం చదవచ్చంటారు కదా, అది 9వ అధ్యాయం 10వ అధ్యాయం చదువుతా అంటున్నారా? 18 అధ్యాయాలు చదవలేని వాళ్ళు ఉమ్, ఉమ్, 9వ అధ్యాయం 10వ అధ్యాయం చదువుకుంటే సరిపోతుంది కొంత పురాణాలు రాశారు. ఉహుం. తర్వాత గీతా మహత్యం కంపల్సరీ చదవాలా? గీత పారాయణ తర్వాత స్పష్టంగా అడగండి. ఇంకొక ప్రశ్న అర్థం కావట్లేదు. పారాయణం తర్వాత గీతా పారాయణం తర్వాత 18 అధ్యాయాలు చదవలేని వారు, అది అర్థమైందండి. గీతా పారాయణం తర్వాత అనేదో అడిగారు కదా, అదేంటి? భగవద్గీత చదివిన తర్వాత గీతాపారాయణ చదవాలంటారు. ఉహుం. 2-3 శ్లోకాలు చదివినా గీతాపారాయణ చదవాలా లేకపోతే మొత్తం చదివితే చదవాలా? ఫలశ్రుతి లాగా ఉంటుంది కదండి. గీతా పారాయణం చదివిన తర్వాత చదవండి అని చెప్పేసి ఉంటుంది అది. అయితే 18 అధ్యాయాలు చదవట్లేదు కదా, 9, 10 చదువుతున్నాం కదా, అయినా కూడా అది చదవాలా అని అడుగుతున్నారు. చెప్తారు, వినండి. మనం ఏ విధంగా అయితే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 24 ఏకాదశులు చాలా ప్రాముఖ్యతను కలిగినటువంటివే. అందులో అతి విశేషమైనటువంటిది ఏకాదశిగా మనం చెప్పుకున్నాం, ఈ వైకుంఠ ఏకాదశిగా చెప్పుకున్నాం. అలాగే భగవద్గీతలో 18 అధ్యాయాలు చదవలేనటువంటి స్థితిలో విశేషమైనటువంటి అధ్యాయం ఏదైతే ఉంటుందో దాన్ని మనం చదువుకోవచ్చు. అది 16వ అధ్యాయం కావచ్చు, దైవానుభూతి సంయోగం కావచ్చు, లేదా చివరిలో కర్మ సిద్ధాంతాన్ని తెలియచేసేటువంటి అధ్యాయం కావచ్చు. ఏదో ఒక అధ్యాయం సమయానుకూలంగా 16వ అధ్యాయం తీసుకుంటే చాలా తక్కువ శ్లోకాలు ఉన్నాయి, 24 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి. అలాంటివి మీరు చదవచ్చు, గొప్ప ఫలితాన్ని మీరు పొందవచ్చు. అలాగే ఇప్పుడు మార్గళి పూజలు, మార్గళి ధనుర్మాస వ్రతం కూడా చేస్తూ ఉన్నాము. ధనుర్మాస వ్రతంతో పాటుగా వైకుంఠ ఏకాదశి వస్తుంది. ఎలా అంటే ఎటువంటి ప్రత్యేకతల్ని సంతరించుకుంది అంటారు వైకుంఠ ఏకాదశి? ఈ రెండు కలిసి రావడంతో ఏదైనా ప్రత్యేకత ఉందా అంటారా? కలియుగంలో విశిష్టాద్వైత సిద్ధాంత ప్రకారంగా మానవులు ఆచరించవలసినటువంటి ప్రముఖమైనటువంటి వ్రతాలు 2. ఒకటి తిరుప్పావై వ్రతం, దాన్నే ధనుర్మాస వ్రతం అని కూడా అంటాం. అలాగే అందులో భాగంగా వచ్చేటువంటి వైకుంఠ ఏకాదశి వ్రతం. ఈ 2 తప్పకుండా ఆచరించవలసినటువంటివి. అలాగే మీరు అడిగినట్టుగా ఈ తిరుప్పావై అనేటువంటి వ్రతం ఏ విధంగా అయితే త్రేతాయుగంలో లక్ష్మీదేవి జనక మహారాజుకు ఒక సీత రూపంలో భూమిని దున్నుతూ ఉంటే దొరికిందో, అలాగే ఈ కలియుగంలో ఆ లక్ష్మీదేవియే ఒక మానవ కన్యగా అవతరించి విష్ణు చిత్తులు అనేటువంటి ఒక భక్తుడికి తాను తులసి వనంలో లభించి ఆ యొక్క కన్యనే కాలక్రమంలో యుక్త వయస్సుకు వచ్చిన తర్వాత తాను కాత్యాయని అనేటువంటి పేరుతో ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సంపూర్ణ కటాక్షాన్ని తాను పొంది మానవ జన్మ సార్థకం కావాలి అనంటే, అలాగే ఒక మనిషి మనీషిగా తీర్చబడాలి అనంటే ఈ వ్రతాన్ని ఆచరించాలని చెప్పి తాను ఈ 30 రోజులు కూడా ఒక పాట రూపంలో, దాన్నే తమిళ్లో పాశురం అని, 30 రోజులు తాను గానం చేస్తూ నిద్రలో ఉన్నటువంటి అందరినీ కూడా మేల్కొల్పుతూ, అందరినీ మేల్కొల్పడం అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని తాను మేల్కొల్పుతూ ఈ 30 పాశ్రములు అనేటువంటి ఒక మాలను ఆ భగవంతుడికి సమర్పించి తాను చేసినటువంటి ఒక గొప్ప వ్రతమే ఈ ధనుర్మాస వ్రతం. బాగుందండి. కాలర్ వెయిట్ చేస్తున్నారు, మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నమస్కారం అండి. నా పేరు గౌరీ మోహన్, ముంబై నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి మీ సందేహం ఏంటో. మా సందేహం ఏంటంటే, మా ఈ పుష్యమాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశికి మాఘమాసంలో వచ్చే శివరాత్రికి ఏమైనా సంబంధం ఉందంటారా? చెప్తారు, వినండి. వైకుంఠ ఏకాదశి పుష్యమాసంలో వస్తుంది, మాఘమాసంలోనేమో మహాశివరాత్రి వస్తుంది కదా, వీటి రెండింటికి ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతున్నారు.
శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. శివరాత్రి నాడు శైవ సాంప్రదాయస్తులు అత్యంత వైభవోపేతంగా వాళ్ళు జరుపుకుంటారు. ఆ రోజున ఉపవాసం, జాగరణ మొదలైనటువంటి అనేకమైనటువంటి విశేష కార్యక్రమాలను వాళ్ళు ఆచరిస్తారు. అలాగే శ్రీ వైష్ణవ సిద్ధాంతంలో రామానుజాచార్యుల వారు చెప్పినట్టుగా కుల, మత, జాతి, వర్గ, వయోభేదాలు, వర్ణభేదాలు లేకుండా ఆచరించేటువంటి వ్రతం ఈ వైకుంఠ ఏకాదశి వ్రతం. దానికి దీనికి ఉన్నటువంటి సంబంధం, అక్కడ శివుడిని ఆరాధిస్తాం. ఇంతకుముందు నేను మొదట్లో చెప్పినట్టుగా శివుడే విష్ణువు, విష్ణువే శివుడు అనేటువంటి మనందరి భారతీయుల విశ్వాసం. ఈ వైకుంఠ ఏకాదశి నాడు కూడా అదే ప్రకారంగా ఉపవాసం చేస్తాం, అలాగే జాగరణ కూడా చేస్తాం. ఈ రెండూ చేయడం చేత భగవంతుని యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాల్ని మనం పొందుతాం. కాబట్టి అదే సంబంధం బాగుందండి. అలాగే ఇందాక నేను అడుగుదాం అనుకున్నాను, అంటే వైకుంఠ ఏకాదశి రోజున అసలు ఎలా మొదలు పెట్టాలి, ఆ వ్రతాన్ని ఎలా ప్రారంభించాలి అంటారు? ఇంతకుముందు శ్లోకంలో చెప్పినట్టుగా ఇనోదయే అని చెప్పాను, అంటే సూర్యుడు ఉదయించేటువంటి సమయంలో అని. సూర్యుడికి ఇనుడు అని మరొక పేరు కూడా. సూర్యుడు ఉదయించక ముందే ప్రాతకాలమునందే మేల్కొని చక్కగా అభ్యంజన స్నానాన్ని ఆచరించి భగవంతుని ఆరాధనకు కావలసినటువంటి వస్తువులన్నింటినీ కూడా సమకూర్చుకొని మొదలుగా భగవంతుని యొక్క ఆరాధనను పూర్తి చేసుకొని ఆ తర్వాత ఈ తిరుప్పావైలో ఉన్నటువంటి 30 పాశ్రములను కూడా అనుసంధానం చేసుకొని రోజు గోదాదేవి చేత ఏ పాశ్రమైతే ఆనాడు తాను గానం చేసిందో దాన్ని రోజు ఒకటి చొప్పున మనం పాడుతూ ఈ యొక్క వ్రతాన్ని మనం ప్రారంభించుకొని ఆ రోజున ఉపవాస దీక్షను ఆచరించాలి ముఖ్యంగా. అలాగే జాగరణ కూడా చేయాలి. ఉపవాసము అంటే ఏమిటి అంటే అపక్వమైనటువంటి ఆహార పదార్థాలు మనం తీసుకోవాలి. ఉపవాసం చేయాలన్నా కూడా మనలో కొంత శక్తి ఉండాలి. శక్తి ఉండాలంటే ఏదో ఒకటి మనం భుజించాలి. ఉపవాసము అనంటే మన యొక్క మనస్సుని భగవంతుని యందు నివసింపచేయడం అని. భగవంతుని యందు మన యొక్క మనస్సు నివసింపచేయాలంటే మనలో శక్తి ఉండాలి. ఏమీ తినకుండా ఉంటే మన యొక్క మనస్సంతా కూడా అయ్యో నేనేమీ తినలేదు, ఎప్పుడు తినాలి, ఇంకా తినే సమయం ఎప్పుడు ఆసన్నం అవుతుంది, ఇంకెంతసేపు నేను వెయిట్ చేయాలి అనేటువంటి ఆలోచనతోటే మనం అదేదో చిత్తం శివుని మీద అన్నట్టు ఇక్కడ మన యొక్క మనస్సంతా కూడా భుక్తి మీద ఉంటుంది అన్నట్టు. అలా ఉపవాసము అనంటే మన యొక్క మనస్సుని భగవంతుని యందు లగ్నం చేయడానికి కావలసినటువంటి శక్తి సమకూర్చుకోవాలి అనంటే అపక్వమైనటువంటి అంటే వండబడినటువంటి పదార్థాలు, అవి ఫలములు కావచ్చు లేదా ఏదైనా తీర్థరూపంలో కావచ్చు, ఇట్లాంటి వాటిని మనం కాస్త శక్తి కోసం భగవంతుని ఉపాసన చేయాలి. కాబట్టి వాటిని మనం తీసుకుంటూ అలాగే జాగరణ చేయాలి. జాగరణ అంటే మేల్కోవడం. మేల్కొని ఏం చేయాలి అంటే అసలు నేటి సమాజంలో మనం చూసినట్టయితే జాగరణ చేయడానికి ఇంతకుముందు అనుకున్నట్టుగా అది శివరాత్రి కావచ్చు లేదా వైకుంఠ ఏకాదశి కావచ్చు, జాగరణ చేయడానికి మానవులు వివిధ రకాల మార్గాలను వాళ్ళు అవలంబిస్తున్నారు. టీవీ చూడడము కావచ్చు, లేదా ఇంకేదో ఇంటర్నెట్ ప్రోగ్రామ్స్ కావచ్చు, లేదా మొబైల్ అనేటువంటి ప్రవాహంలో ఈదడమే కావచ్చు, మొదలైనటువంటి ప్రక్రియలు. అలా కాకుండా చేయవలసినటువంటి పని భగవన్నామ సంకీర్తన చేయడం, లేదా ఇంతకుముందు చెప్పినట్టుగా భగవద్గీత పారాయణ చేసుకోవడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, ఇలా భగవన్నామ సంకీర్తనలు, భజనలు మొదలైనటువంటి కార్యక్రమాలతో జాగరణ కార్యక్రమాన్ని మనం చేస్తూ ఇలా ఈ ధనుర్మాస వ్రతాన్ని, ఈ వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని మనం ఆచరించాలి. అటు ఒకవైపు గోదాదేవి అంటే అమ్మవారిని కొలుస్తూ ఉన్నాము, మళ్ళీ ఇంకొక వైపు అయ్యవారిని కూడా. అంటే ఈ వైకుంఠ ఏకాదశి రోజున లక్ష్మీనారాయణులు ఇద్దరిని కూడా వాళ్ళ కటాక్షానికి పాత్రలం అవుతాము అంటారు, అంతేనా? అవునండి. ఓకే. అలాగే అంటే ఎప్పుడు ఏ పూజ చేసినా ఇందాక అనుకున్నట్టుగా లక్ష్మీనారాయణులు ఇద్దరిని కూడా పూజ చేయాలి అని అన్నట్టుగా ఇంకా ప్రత్యేకించి
విష్ణు సహస్రనామాలు, భగవద్గీత పారాయణతో పాటుగా ఇంకా అమ్మవారికి సంబంధించి తిరుప్పావైతో పాటుగా ఏమైనా చదవచ్చు అంటారా పారాయణలు? విష్ణు సహస్రనామంతో పాటు లక్ష్మీ అష్టోత్తరాన్ని కూడా మనం అంటే మొదలు అమ్మవారిని ప్రార్థిస్తూనే, మన భారతదేశంలో మన సాంప్రదాయంలో స్త్రీకి ప్రాధాన్యత కలిగినటువంటిదిగా చెప్పడానికి కూడా ఇదొక చక్కటి ఉదాహరణ. అమ్మవారి స్తోత్రంతోటే మనకు విష్ణు సహస్రనామ స్తోత్రం ప్రారంభమవుతుంది. అమ్మవారి స్తోత్రం లేకుండా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఎక్కడా కూడా ప్రారంభించరు. సో అమ్మవారి స్తోత్రాన్ని కూడా మనం చదువుకోవడం, అలాగే గోదా అష్టోత్తర శతనామాలు లేదా లక్ష్మీ అష్టోత్తర శతనామాలు, వీటి ద్వారా కూడా మనం ఇద్దరిని మనం ప్రార్థించవచ్చు. శివరాత్రి గురించి కనుక మాట్లాడుకుంటే కాలర్తో మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడతామండి. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నా పేరు ప్రశాంత్ అండి. ప్రశాంత్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? చెన్నై నుంచి. మీ సందేహం ఏంటో అడగండి ప్రశాంత్ గారు. అంటే మేము యాక్చువల్లీ ఇస్కాన్ ని ఫాలో అవుతామండి. ఇస్కాన్ లోని వేరే డేట్స్ చెప్తున్నారు ఏకాదశులకి, మామూలు మనందరం ఫాలో అయ్యే వేరే డేట్స్ ఉన్నాయి. ఏది కరెక్టా అని నాకు డౌట్. ఓకే, గురుగారు చెప్తారు వినండి. చెప్పండి. ఇస్కాన్ వాళ్ళు వేరే డేట్స్ చెప్తున్నారు ఏకాదశికి, మనం ఫాలో అవుతుంది వేరేది అని చెప్తున్నారు. అసలు ఏది అని, దేని ఫాలో కావాలి? వైకుంఠ ఏకాదశి కొన్ని సందర్భాల్లో మార్గశీర్ష మాసంలో వచ్చేటువంటి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో పుష్యమాసంలో కూడా వస్తుంది. ఇది ఎలా నిర్ణయింపబడుతుంది అనేటువంటిది మొదల్లోనే మనం చెప్పడం జరిగింది. ఉత్తరాయణానికి ప్రారంభమయ్యేటువంటి కాలం ముందు వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశియే డేటుని నిర్ణయం కాకుండా, డేటు ప్రకారంగా కాకుండా శుక్లపక్షంలో ఏకాదశే వైకుంఠ ఏకాదశిగా మనం నిర్ణయిస్తాం. సూర్యుడు ధనుర్రాశిలోకి ప్రవేశించిన తర్వాత మళ్ళీ మకర సంక్రమణం జరిగేటువంటి మార్గం మధ్యం ఏదైతే ఉందో ఈ మధ్యలో వచ్చేటువంటిదే వైకుంఠ ఏకాదశిగా మనం శాస్త్రానుగుణంగా నిర్ణయించుకుంటాం. ఓకే, చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ మన కార్యక్రమాన్ని మొదలు పెడదామండి. మరి వైకుంఠ ఏకాదశి విశిష్టతను తెలియచేయడానికి మనతో పాటు మరో ఇద్దరు ప్రముఖులు కూడా స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. సౌమిత్రి వేణుగోపాలాచార్యులు గారు, భద్రాచల ఆంజనేయ స్వామి దేవాలయ పూర్వ అర్చకులు, జ్ఞానానంద దర్శిని వ్యవస్థాపకులు. నమస్కారం అండి. అలాగే మరొక అతిథి కల్వకుంట్ల వేదాంతాచార్యులు గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. నమస్కారం అండి. సౌమిత్రి గారు, ముందుగా మీరు చెప్పండి, అసలంటే వైకుంఠ ఏకాదశికి మోక్షానికి ఉన్న సంబంధం ఏమిటి అంటారు? మోక్షమిచ్చేది జనార్దన అని. ఈ లోకంలో మనకి ఎన్నెన్నో దేవతా స్వరూపాలు ఉంటే ఆ ఒక్కొక్క స్వరూపానికి ఒక్కొక్క బాధ్యత నిర్ణయించబడి ఉంటుంది. మనకు ఎట్లాగైతే ప్రభుత్వ సెక్టార్లో ఒక్కొక్క అధికారి కొన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటారు. ఈ సమస్తమైనటువంటి సృష్టిని సమస్త సృష్టి స్థితిలయ కారణహేతుభూతస్య శ్రీమదాది నారాయణస్య నాభీకమలోద్భవస్య బ్రహ్మాణం పరమాయుర్వైశ్యతం అంటూ మనకి కాల ప్రమాణము ప్రారంభమవుతుంది అన్నట్టు. అట్లాగా అంటే ఇంత కాల స్వరూపుడైనటువంటి పరమాత్మ జగత్తునంతా సృష్టించి బ్రహ్మని కూడా సృష్టించి బ్రహ్మ ద్వారా బ్రహ్మకి ఈ జగత్తుని సృష్టించడానికి రెండు అవసరం. ఒకటి వస్తు పదార్థములు, జీవతత్వము. ఈ రెండింటినీ కలిపితే ఏమేమి అవుతాయి అనే విజ్ఞానం. ఈ సమస్త సృష్టిని చేయగలిగే విజ్ఞానమేమో వేదం. అటువంటి వేదాన్ని బ్రహ్మగారికి ఉపదేశం చేసింది నారాయణుడే. తర్వాత సూక్ష్మ జీవ పదార్థాన్ని, సూక్ష్మ ప్రకృతి పదార్థాన్ని, ఈ రెండింటిని ఇచ్చి ఒక గింజని ఎట్లాగైతే ప్రాసెస్ చేస్తే మహా వటవృక్షం అవుతుందో అట్లా ఇంత సృష్టిని ప్రారంభింపచేసేట బ్రహ్మగారికి. అట్లాగా ఈ సృష్టి ప్రారంభం చేయడానికి రెండు కారణాలు. మనకి ఇప్పుడు ఇవాళ కనిపించేటటువంటి ఈ సృష్టిని లీలా విభూతి అంటారు. ఇది ఎప్పుడు మార్పు చెందుతూ ఉంటుంది. దీనికంటే అవతల ఉండేటటువంటిది నిత్య విభూతి అంటారు. ఈ నిత్య విభూతి ఎప్పుడూ మారకుండా ఉంటుంది. ఈ సృష్టి ఎందుకు చేస్తాడు భగవంతుడు అనేదానికి చాలామందికి అనుమానం. ఈ కష్టాలు ఏమిటి, ఈ బాధ ఏమిటి, ఎందుకు సృష్టి చేస్తాడు, భగవంతుడికి ఏం పని లేదా అంటేనట, ఈ ఆధ్యాత్మిక మార్గంలో భగవంతుని యొక్క ఆనందాన్ని పొందాలి అనుకునే జీవులు చాలామంది ఉంటారట. వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించాలంటే సృష్టి చేయాలట.
సృష్టి చేసి వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించడం సాధ్యమవుతుంది. ఇది 2 సెక్టార్స్. ఒకటేమో లీలా విభూతి, ఇది నిత్య విభూతి. అది ఈ లీలా విభూతిలో ఉండేటువంటి వాళ్ళు ఆనందాన్ని పొందాలి, ఆనందో బ్రహ్మేతి వ్యజానాతని, బ్రహ్మని పొందడానికి సాధ్యమైనటువంటి విధంగా సృష్టి చేసి ధర్మాన్ని ఉపదేశించేసి అవతారాలుగా తాని వచ్చి ఆ ధర్మ మార్గంలో నడిచే వాళ్ళందరికీ మోక్షాన్ని ఇస్తాడు. ఇది ఒక సృష్టి యొక్క కార్యక్రమం. కనుక మోక్షాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరు అంటే శ్రీమన్నారాయణుడే. మిగతా దేవతలంతా ఈతని చేత సృష్టించబడి బాధ్యతలను ఇవ్వబడి వాళ్ళు ఆయా బాధ్యతలు నెరవేరుస్తుంటారు. కనుక ప్రతి మనకేమో సంవత్సరానికి 365 రోజులైతే వీళ్ళకి సగం పగలు సగం రాత్రి ఇలా దేవమానం ప్రకారంగా తీసుకుంటే తెల్లవారుజామున అయినటువంటి ఈ వైకుంఠ ఏకాదశి మనవారు చెప్పినట్టుగా ఆఫీస్ ప్రారంభం అన్నట్టు. అప్పుడు ఆఫీస్ ప్రారంభం అందరూ అటెండెన్స్ వేసుకోవడానికి వస్తారు కదా, అట్లా అటెండెన్స్ వేసుకోవడానికి బ్రహ్మాది దేవతలంతా ఆ స్వామిని సేవించుకోవడానికి వచ్చేదే ఈ ముక్కోటి ఏకాదశి, ఈ మోక్ష ఏకాదశి అని కూడా అంటారు. ఈ సమయంలో మనం దర్శనం చేసుకుంటే మోక్షం వస్తుంది, మోక్షం భగవంతుడైన నారాయణుడే ఇవ్వాలి అనేది మాకి సిద్ధాంతం. వేద శాస్త్ర ఉపనిషత్ పురాణములన్నీ ఇవే బోధిస్తున్నాయి. అందుకని మనకు పెద్ద రహస్యం ఏమిటంటే అమ్మ, ఏ దేవతా స్వరూపం తెలుసుకోవాలన్నా వేదం నుండే తెలుసుకోవాలి. వేదమంత్రమే భగవంతుని యొక్క ప్రతి దేవతామూర్తిని వర్ణిస్తుంది. అలా వర్ణించే వేదాన్ని ప్రారంభం చేసేటప్పుడు హరి ఓం అంటూ ప్రారంభం చేస్తారు, మళ్ళీ ముగించేటప్పుడు కూడా హరి ఓం అని ముగిస్తారు. అంటే వేదానికి ఆద్యంతంలో ఉండేది హరినామం కనుక వేదంలో ఉండేటువంటి సకల దేవతాసారం హరినామం అని, హరితి పాపాని దుష్టచిత్తై అపిస్మృత అని చిన్నతనంలోనే భగవంతుడిని దర్శించుకున్న ప్రహ్లాదుడు చెప్పిన మాట. ఇది మోక్షానికి సంబంధించినటువంటి హరినామస్మరణ చేస్తే మోక్షం. చాలా చక్కగా చెప్పారండి. కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నమస్కారం మేడం. జ్యోతి మేడం, ఖమ్మం నుండి. జ్యోతి గారు, మీ సందేహం ఏంటో అడగండి. మేడం, మనం ఈ ముక్కోటి రోజు మేడం కంపల్సరీ వైష్ణవాలయాలకు వెళ్ళి, ఇప్పుడు తిరుపతి, భద్రాచలం ఇలాంటి క్షేత్రాలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటేనే మోక్షం సంప్రాప్తిస్తుంది అంటారా? లేకపోతే మన శక్తి మేరకు ఇంట్లో ఉండి మన ఇష్టానుసారం దైవనామ స్మరణ చేయటం ద్వారా కూడా మనం మోక్షాన్ని అనుగ్రహించే విధానం ఉంటుందా? చాలా చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా, నిజంగా కావాల్సిన ప్రశ్న ఇది. సౌమిత్రి గారు చెప్తారు, వినండి. చాలా మంచిదమ్మా. భగవంతుడు వాస్తవంగా ఉండేది వైకుంఠంలో. ఆ వైకుంఠంలో ఉండేవాడు మామూలుగా భగవంతుడి గురించి మనకి వేదాన్ని అడిగితే కనుక వేదం ఏం చెప్తుంది అంటే అవాంగ్ మానసగోచర, వాక్కుకు మనస్సుకి అందనివాడు. మరి అందనివాడితో మనకేం పని? కనుక అందనివాడు అందేట్టుగా, అర్థం కానివాడు అర్థమయ్యేట్టుగా వచ్చిందే అవతారం. అంటే ఇక్కడ ఉండేటువంటి ఒక మూర్తిని మనం దర్శించుకుంటున్నాం. ఎక్కడిది ఈ మూర్తి అంటే మనకి ఆగమ శాస్త్రం చెప్తున్నది, ఒక పెద్ద దీపం నుండి ఒక చిన్న దీపాన్ని వెలిగించామనుకోండి, ఈ దీపం ఒకటా వేరా అంటే ఇందులో నుంచి వచ్చింది కనుక ఇది దాంట్లో నుంచి వచ్చిన ఒక స్వరూపం. కనుక ఇక్కడ మనం దర్శించేటటువంటి ఈ మూర్తి వేరు, వైకుంఠంలో ఉండే మూర్తి వేరు కాదు. ఎట్లా కాదట? ఇప్పుడు మనకి ఇక్కడ వెలిగే బల్బు, ఈ బల్బు వేరా, అక్కడ తయారయ్యేది వేరా? అంటే అక్కడి నుంచే వచ్చింది కదా. ఇన్ని బల్బుల్లో వెలుగుతున్నది మూలంలో ఉన్నటువంటి ఆ విద్యుత్ శక్తి ఎట్లాగో ఇన్నిన్ని ఆలయాల్లో ఉండేటటువంటి పరమాత్మ శక్తి అంతా ఒకటేనట. కనుక ఎక్కడికి వెళ్ళి దర్శించుకున్నా అది దర్శనమే అవుతుంది. కానీ జీరో బల్బే, ఫ్లడ్ లైటే కదా. అట్లాగా మనకి ఇంతే చాలనుకుంటే ఏ స్విచ్ వేసుకుంటే అది ధామాం ప్రపద్యంతే త్వాంత దైవ భజామ్యహం అని ఎంతకు చేసుకుంటే వాళ్ళకి అంత అన్నట్టుగా మనకు ఇంట్లో చాలు, నడిచి వెళ్ళే ఓపిక లేదు, అంత అవకాశం లేదు అన్న వాళ్ళకి ఇంట్లోనే దర్శించుకోండి. ఒకప్పుడు మనకు అవకాశం లేదు, ఇప్పుడు టీవీల్లో అంతా చూపిస్తున్నారు కదా. చక్కగా అలా అవకాశం లేని వాళ్ళు అలా చూడవచ్చు. లేదు, స్వయంగా వెళ్ళి దర్శించుకున్న అనుభూతి అది వేరు కదండి. పుస్తకాల్లో చదివి ఒక అనుభూతి పొందడం వేరు, స్వయంగా అనుభవించడం వేరు కదా. అట్లాగా మనకి మీ అవకాశాన్ని బట్టి పూర్ణమైనటువంటి ఫలంతో పొందాలి అంటే స్వయంగా అక్కడికి వెళ్ళి దర్శించుకోవటం. లేదు, చక్కగా ఇవాళ మాధ్యమాలు వచ్చాయి, దాంట్లో దర్శనం చేసుకోండి. లేదు, ఇంట్లోనే ఉత్తర ద్వారంలాగా ఏర్పాటు చేసుకొని మీరు ఏర్పాటు చేసుకొని మీ చుట్టూ ఉన్న వాళ్ళని పిలుచుకొని చక్కగా చేసుకోండి. దానికి ఏం ఇబ్బంది లేదు. భగవంతుడు ఎక్కడైనా ఉంటాడు. మన భావనని బట్టి భగవంతుడు యద్భావం తద్భవతి, అట్లా భావించుకొని సేవించుకోవచ్చమ్మా. చాలా చక్కగా చెప్పారండి. ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నా పేరు చాముండేశ్వరి అండి. చాముండేశ్వరి గారు, మీ సందేహం అడగండి. నమస్కారం అండి. హలో, నమస్తే. ఏమండి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్ద వయసు వాళ్ళని వాళ్ళు ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనం చేసుకొని ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి వీలు కాని పరిస్థితి. ఒకటి, వాళ్ళ కోడళ్ళు ఉంటాం కదండి మధ్యలో వాళ్ళని, అటువంటి వాళ్ళని తిరునామం పెట్టుకొని స్వామివారికి పూజ చేసుకోవచ్చు. కొంతమంది తిరునామం చక్రాంతాలు తీసుకున్న వాళ్ళే ఊర్తపుండం ధరించాలని అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? అది నాకు తెలియక అడుగుతున్నాను.
వేదాంతాచార్యులు గారు చెప్తారు, వినండి. చక్కని ప్రశ్న వేస్తానమ్మా. మీరు ఏదైతే పెద్దవారి కోసం తిరునామాన్ని ధరించే స్వామి దర్శనానికి వెళ్ళాలి అనేటువంటిది ఏదైతే నియమం ఉందో, తిరునామం ధరించడం అనేటువంటిది స్వామికి ఇష్టంగా మనం చేసేటువంటి రూపం. ఎవరైనా ధరించవచ్చు స్వామి యొక్క రూపాన్ని. ఎవరైనా కూడా ఆ మనకు స్వరూపంగా ఈ తెలుపు ఎరుపు ఏమైతే ఉందో, తెలుపు ఏమో నారాయణుడు, ఈ ఎరుపేమో లక్ష్మీదేవి. అంటే అనపాయిని అంటారు, నిత్యానపాయిని అంటారు. అంటే మహాలక్ష్మితో కూడి ఉంటాడు. అమ్మవారు కూడా స్వామిని అనుక్షణం కూడా వెన్నంటి ఉంటుంది. కనుక ఆ స్వరూపాన్ని ధరించి చెయ్యడం ఏదైతే ఉందో అది యోగ్యమైనటువంటిదే. దానికి మనకు ఏమీ కూడా సందేహించాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైనా చేయవచ్చు, చిన్నవారైనా పెద్దవారైనా. ఆనాడు ప్రహ్లాదుడుగా చెప్పినట్టు ఆ స్వామి యొక్క రూపాన్ని అనుక్షణం మన హృదయంలో దర్శిస్తూ ఆ రూపాన్ని మన ముఖంలో కూడా కనిపించేటువంటి విధంగా స్వామికి ఇష్టంగా మనం, ఎందుకనంటే ఈ రూపాన్ని ధరించడం ఎందుకు అనంటే మనకి ఇష్టమైన వ్యక్తికి ఇష్టమైనటువంటి పదార్థాలు ఇష్టంగా మనం తయారవుతూ ఉంటాం, మనం ఇష్టమైన వ్యక్తి కోసం మనం. అలాగే ఈ జగత్తునంతా కూడా సృష్టికి కారణభూతుడైనటువంటి ఆ పరమాత్మకు ఇష్టంగా మనం ఉండడం కోసం ఎవరైనా చేయవచ్చు. చిన్నవారైనా పెద్దవారైనా, కొడుకైనా కోడలైనా మనవలైనా, ఏ రూపంగా చేయవచ్చు. అందులో పెద్దవారికి మీరు చేయడమే శ్రేయస్కరం. వారికి ఒకవేళ చేత కాకపోతే వారికి ఎందుకోనంటే మనకు శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అని అంటారు. మన శరీరమే మాధ్యమం. వృద్ధాప్యం వచ్చిన తర్వాత కష్టపడుతూ చేయమని పరమాత్మ మనకు చెప్పలేదు. నీ హృదయంలో నన్ను దర్శించు అన్నాడు. ఎవరికైతే ఆ శరీరానికి అనుగుణంగా ఉండగలుగుతారో, శక్తి ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా చేయవచ్చు. శక్తి లేని వాళ్ళు అలా చేయకుంటే దోషం కాదు. శక్తి ఉండి చేయను అన్నటువంటి వాళ్ళకు మాత్రమే అలా వస్తుంది. కనుక మీరు వారి ప్రతిరూపంగా వారికి సంబంధించినటువంటి వాళ్ళుగా చక్కగా తిరునామం ధరించండి, ఆ నారాయణ స్మరణ చేయండి, ఆ రూపాన్ని దర్శిస్తూ స్మరిస్తూ ఆ పుణ్యాన్ని మీరు వాళ్లకు పొందింపజేయండి. ఇది మనకు శాస్త్రంలో చెప్పబడ్డట్టు. అంటే ఆవిడ అడిగారు కదా, అంటే చక్రాంతాలు అయిన వాళ్ళే ఊదుకుంటారని ధరించాలా? చక్రాంతములు అవడం అనేటువంటిది ఆచార్యుని యొక్క తీర్థం తీసుకోవడం కోసం, ఆచార్య పరంపర కోసం మాత్రమే ఈ చక్రాంతాలు అవడం అనేటువంటిది ఉంటుంది. కానీ స్వామి ఊర్ధ్వపుండ్రములు ధరించడం అనేటువంటిది ఈ జీవికి మనకు వైష్ణవ సాంప్రదాయం ప్రకారంగా చెప్తారు. ఎవరికైతే చిట్ట చివరికి జంతువుకైనా కూడా ఎవరైతే తిరువణికాపు చేసి అంటే వారికి ఆ తిరునామాన్ని గనక పెట్టినట్టయితే సాక్షాత్తు విష్ణు స్వరూపంగా మనం భావించవచ్చు అని మనకు శాస్త్రం చెబుతున్నది. కనుక చక్రాంతములు అవడం అనేటువంటిది ఆచార్య అనుగ్రహంతో జరిగేటువంటిది కొంచెం ప్రత్యేక కార్యక్రమం. కనుక మీరు ఒకవేళ కాకున్నప్పటికీ కూడా చక్కగా తిరునామాన్ని ధరించి నారాయణ స్మరణ చేస్తూ వారిని ప్రతినిధిగా మీరు చేయవచ్చు. దాంట్లో దోషం ఏమీ లేదు. ఇది ఆచార్యులు పెద్దలు శాస్త్రం చెప్పినటువంటి మాట. చాలా చక్కగా చెప్పారండి. మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి. హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండి. మళ్ళీ కుమారి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రామంతపూర్ అండి, నాగకుమారి. మీ ప్రశ్న ఏంటో అడగండి అమ్మా. స్వామి, ఏం లేదు, ఉత్తర ద్వార దర్శనం అంటే అది తెరవంగానే ఫస్ట్ వెళ్ళిందే ముఖ్యమా అండి? ఆ రోజంతా ఏ సమయంలో వెళ్ళినా కూడా ద్వార దర్శనం ఫలితం ఉంటుందా అండి? మీరు చెప్పండి. ఇంతకుముందు కూడా ఒకరు అడిగారు, సూర్యోదయా పూర్వం మనం ప్రాతకాలం మేల్కొని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మధుకైటభులనేటువంటి రాక్షసులను ఈ ఏకాదశి నాడు తాను ఈ ఉత్తర ద్వారం ద్వారా వాళ్ళని లోపలికి పంపించినటువంటి సమయం ప్రాతకాల సమయం అని మనకు ఆ శ్లోకంలో స్పష్టంగా చెప్పడం జరిగింది, ఈనోదయే అని. అలా ప్రాతకాలమునందు ఆ స్వామిని ఉత్తర మార్గం ద్వారా దర్శించిన ఎడల గొప్పనైనటువంటి విశేషమైనటువంటి ఫలితం మనకు లభిస్తుంది. ఇక ఆ సమయంలో కుదరనటువంటి సందర్భంలో ఇక రోజులో 24 గంటల్లో ఏదో ఒక సమయంలో ఆ దేవాలయం ద్వారములు తెరిచున్నంత వరకు ఏదో సమయంలో దర్శనం చేసుకోవచ్చు. బాగుందండి. మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు, మాట్లాడదాం. హలో సౌమిత్రి గారు, మీరు చెప్పండి. ముక్కోటి ఏకాదశి అని కూడా అంటాం కదండి. ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటాము, ముక్కోటి ఏకాదశి అంటాము. అంటే ముక్కోటి అన్న పదంలో 3 కోట్ల అన్నట్టుగా కనిపిస్తోంది కదా, అదే అర్థాన్ని స్ఫురిస్తూ వస్తుందా? దానికి దీనికి ఉన్న సంబంధం ఏంటి అంటారు?
ద్వారదర్శనంలో ముక్కోటి దేవతలు వస్తున్నారు అని ఇక్కడ చెప్పుకున్నాం మనం. 3 కోట్లు అంటే ద్వాదశ ఆదిత్యులు 12 మంది, అష్టవసువులు 8 మంది, ఏకాదశ రుద్రులు 11 మంది, 12 + 8 20 + 11 31, 2 అశ్విని దేవతలు, మొత్తం 33 మంది దేవతలు. ఈ ఒక్కొక్క దేవతకి 1 కోటి మంది బెటాలియన్ ఉంటుంది అని మనకి పెద్దలు శాస్త్రాలు చెప్తున్నాయి. అట్లా 3 కోటి దేవతలు అనేటువంటి సమూహం. కోటి అంటే శబ్దానికి కోటి సంఖ్య కాదు, సమూహం అనేటువంటి ఒక అర్థం ఉంది. సమూహం అని అంటే దేవతలు ఒక్కళ్ళే ఉండరండి. ఈ అశ్విని దేవతలు అంటే ఒక డాక్టర్ ఉంటే ఆయన కింద కంపౌండర్స్ వాళ్ళు వీళ్ళంతా ఉంటారు. ఒక సమూహంగా ఒక వ్యవస్థ నడుస్తుంది. కాబట్టి అలా ఏకాదశి రుద్రులకి రుద్రగణాలు అంటారు కదా, రుద్రగణాలు ఉంటాయి. ఇట్లా ద్వాదశ ఆదిత్యులకి ఒక ఆదిత్యుడు కాదట, ఎంతోమంది ఆదిత్యులు ఉంటారట. అట్లా మనకి వర్ణించారన్నట్టు. అట్లా ఉండేటటువంటి ఆ కోటి అనేటువంటి పదానికి మనకు భాషలో కోటి అనేది సమూహం అని కూడా అర్థం కనుక 3 కోటి దేవతలు అంటే మొత్తం సమూహాలుగా కలిసి భగవంతుణ్ణి సేవించుకునేటటువంటి ఒక గొప్ప సందర్భం కనుక 3 కోటి ఏకాదశి. 3 కోటి దేవతలు స్వామిని సేవించుకునే సమయం కనుక 3 కోటి ఏకాదశి అనేటటువంటి పేరు వచ్చిందమ్మా. ఈ పేరు ఇక అంటే వేరే ఏ దేవతలకి కూడా ఇలాంటి దర్శించడం కానివ్వండి ఇట్లాంటిది ఉంటుంది. ఒక్క నారాయణుడి విషయంలోనే ఇది ఉంటుంది. ఇది జగమరిగినటువంటి సత్యం కనుక ఈ రహస్యం ఏమిటంటే జీవి వెళ్ళేటప్పుడు కూడా నారాయణ మంత్రం చెప్పే తీర్థం. నారాయణ నారాయణ. చివరి అంతిమయాత్రలో గోవిందనామస్మరణనే చేస్తారు. అంటే ఈ బ్రతికినప్పుడు ఈ జీవి చేశాడు గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, సదాశ్రీ గోవిందనామ కీర్తనం అని గోవిందనామస్మరణనే ముక్తికి మూలమని. అందుకనే మేము తిరుపతి పెడితే కూడా గోవిందా గోవిందా అంటూ వెళతాం కదమ్మా. గోవిందనామస్మరణ ముక్తికి బ్రతికున్నప్పుడు చేశారో లేదో అని ఈ బంధువులంతా కలిసి ఈ జీవికి మోక్షం రావాలని వీళ్ళంతా గోవిందనామస్మరణ చేస్తూ అంతిమయాత్రలో వెళతారమ్మా. అలా స్మరణ చేస్తే ఆ జీవికి వీళ్ళకుండే శారీరక బంధం తొలగి వాళ్ళకి మోక్షం వస్తుందని దీంట్లో ఉండేటటువంటి రహస్యం. అటువంటి గోవిందుణ్ణి దర్శించుకోవడమే ముక్తికి మార్గం కనుక 3 కోటి దేవతలంతా కూడా సేవించుకుంటారు. బాగుందండి. కాలర్ వెయిట్ చేస్తున్నారు, మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. కొంచెం పెద్దగా స్పష్టంగా మాట్లాడండి, మీ పేరు చెప్పండి. నమస్తే మేడం, నా పేరు వెంకటరమణ, బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాను. మాట్లాడండి వెంకటరమణ గారు. నాకు కాలసర్ప దోషం ఉంది. రేపు ఎలాంటి పూజలు చేస్తే బాగుంటుంది అనేసి తెలుసుకుంటాను. వేదాంతాచార్యులు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, అఘటనాఘటన సమర్థుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు 3 కోటి దేవతల మందికి, 33 కోట్ల దేవతల మందికి, 84 లక్షల జీవరాశులందరికీ, సకల చరాచర సృష్టి అంతటి కూడా అనుగ్రహించేటువంటి రోజు రేపు పవిత్రమైనటువంటి రోజు. ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే చాలు 3 కోటి దేవతలంతా వస్తున్నారు. స్వామి ఈ రోజు నిన్ను దర్శిస్తే చాలు మా హృదయంలో, మా భావనలో, మా తేజస్సులో, మా చేతలో ఉన్నటువంటి సకల దోషాలు తొలగిపోతాయని చెప్పి ఆ స్వామి దర్శనం కోసం వస్తున్నారు. కనుక మీకున్నటువంటి కాలసార్ప దోషం అంటే రేపటి స్వామి అనుగ్రహంలో అణు 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 అణుమాత్రం కూడా కానటువంటి ఆ దోషము మీరు చక్కగా రేపు సూర్యోదయాత్ పూర్వం చక్కగా తలస్నానం చేసి నారాయణ తిరునామం ధరించి చక్కగా పసుపు వస్త్రములను కట్టుకొని ఆ ఉత్తర ద్వారం గుండా నారాయణ నామ స్మరణ చేస్తూ మీరు చూడండి, కాలసార్ప దోషంలో నారాయణ కలశం అనేటువంటి కలశాన్ని ప్రతిష్ఠిస్తారు. నారాయణ కలశం ప్రతిష్ఠించి అలాగే పురుష సూక్త పారాయణంతో అలాగే నారాయణ అధర్వ శీర్షంతో అది జపించడం పారాయణం చేయడం జరుగుతుంటుంది. కనుక అందులో కూడా శాస్త్రబద్ధమైనటువంటిదే. కనుక మీరు చక్కగా రేపు సూర్యోదయాత్పూర్వం వెళ్ళి ఆ నారాయణ శబ్దం చేత, నారాయణ స్మరణ చేత స్వామికి ఆ ఉత్తర ద్వార దర్శనం గుండా దర్శించండి. ఒక్కసారి మీరు స్వామికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారంతో మనకు స్వామి నాకు ఈ కాలసార్ప దోషం ఉన్నది, ఈ దోషాన్ని నువ్వు తొలగించు అనేటువంటి భావనతోటి వెళ్ళండి. తప్పనిసరిగా మీ కాలసార్ప దోషం తొలగిపోతుంది. కానీ ఒక ధర్మ సూక్ష్మం చెప్పడం జరుగుతుంది మీకు. ఏమిటి అనంటే మనకు తండ్రి గారి దగ్గరికి ఏం అవసరమో ఆయనకు తెలుసు. మనం వెళ్ళి అయ్యా నాకు కాలసార్ప దోషం ఉన్నదని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీరు చెప్పకుండా వెళ్ళి ఆయన దర్శించుకోండి. మీకున్నటువంటి కాలసార్ప దోషము ఒక క్షణమాత్రంలో భస్మీపటనమైపోతుంది, సకల దోషాలన్నీ కూడా. ఇది నారాయణుడు చేసేటువంటిది. రేపు 3 కోటి ఏకాదశి, మోక్షద ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, విశిష్టమైనటువంటి పర్వదినం. మీరు చక్కగా వెళ్ళండి, స్వామిని మీరు ఆరాధించండి, మీకున్న సకల దోషములు తొలగిపోతాయి. రేపు మొత్తం కూడా నారాయణ నామ స్మరణ చేసి
చేస్తూ ఏకాదశి వ్రతం చేస్తూ ఎల్లుండి మీరు ద్వాదశి పాలన చేయండి. మీకున్నటువంటి సకల దోషం పోతుంది. తర్వాత 40 రోజుల తర్వాత చూసుకోండి, మీకున్నటువంటి ఇబ్బందులను తొలగిపోయి చక్కగా ఉన్నారనేటువంటి భావన కూడా మీకు కలుగుతుంది. ఇది సత్యం. అంతేకాకుండా అన్ని సర్పాలకి ఆదిశేషుడు కదా, ఆదిశేషుడు అన్ని సర్పాలకి మూలమైనటువంటి ఆయనే నారాయణ సేవ చేస్తుంటే ఆయన కింద ఉండేటటువంటి ఈ సర్పాలు మననే ఏం చేస్తాయి కనుక భగవంతుడిని సేవించుకుంటే అన్ని సర్పాలు ఆయన అధీనంలో ఉంటాయి కనుక ఇబ్బంది లేదు. చాలా బాగుందండి. మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు, మాట్లాడదాం. హలో నమస్కారం. రమేష్ బాబు గారు, మీ సందేహం ఏంటో అడగండి. ఏం లేదు ఇప్పుడు స్వామిగారులు పెద్ద పెద్ద గుడ్లకు పోయి దర్శనం చేసుకోవాలంటున్నారు. సామాన్యులు బీద వాళ్ళు ఎలాగ దర్శనం చేసుకోవాలి? మంచి డబ్బు ఉండే వాళ్ళందరూ అందరూ పెద్దవాళ్ళు కాలేరు కదా, చిన్న వాళ్ళు డబ్బు వాళ్ళ పరిస్థితి అది. రవీంద్రాచార్య గారు మీరు చెప్పండి. ఇంతకుముందు ఆచార్యుల వారు చెప్పారు యద్భావం తద్భవతి అని. మీరు గుడికి వెళ్ళలేనటువంటి సమర్థత లేనప్పుడు, అదే దానికి సామర్థ్యం లేనటువంటి సందర్భంలో మీరు ఇంట్లోనే ఆ స్వామిని మీ ఇంటికి ఉత్తరం వైపు ఉన్నటువంటి ద్వారము నుంచి ఆ యొక్క పటము కావచ్చు లేదా విగ్రహం కావచ్చు, మీ ఇంట్లో ఏ భగవంతుని అయితే ఆరాధిస్తున్నారో దాన్ని తీసుకొని ఉత్తర మార్గం నుంచి లోపలికి ప్రవేశిస్తే అదే మీకు చాలా గొప్పనైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మీరు చెప్పండి. ఒక దానికి వారు చెప్పిన దానికి చక్కగా ఏం లేదు. ఈరోజు టీవీ మాధ్యమం లేనటువంటి వాళ్ళు ఎవరు లేరు కనుక మీరు తిరువళ్ళకేని, శ్రీరంగము, ధర్మపురి, భద్రాద్రి అన్నీ కూడా ఉత్తర ద్వారం గుండనే ఈ దర్శనం అవుతాయి. కనుక చేతగానటువంటి వాళ్ళు, శక్తి లేనటువంటి వాళ్ళు మీరు వారు చెప్పినటువంటి ఇంకా కష్టపడనక్కర్లేదు. మనకు ముందే మనకి భక్తి ఛానల్ వారికి మనం చేతులెత్తి మొక్కాల్సినటువంటి, భక్తిపూర్వకంగా మనం నమస్కరించాల్సినటువంటి అవసరం ఉన్నది. వీరు భక్తి ఉద్యమాన్ని తీసుకొస్తున్నారు, అందరిలో భక్తిని కలిగి చేస్తున్నారు ఈ భక్తి ఛానల్ ద్వారా. వారికి మేము ఈ సభాపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ చక్కగా మీరు భక్తి ఛానల్ పెట్టండి. రేపు ఉదయము చక్కగా మీకు శ్రీరంగం చూడవచ్చు, తిరువళ్ళకేని చూడవచ్చు, అలాగే పార్థసారథి వారిని చూడవచ్చు, భద్రాద్రి రామచంద్రస్వామిని చూడవచ్చు, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిని చూడవచ్చు, యాదాద్రి నరసింహస్వామిని చూడవచ్చు. ఇవన్నీ ఉత్తర ద్వారం గుండానే మీరు కూడా మనకు దర్శింపజేస్తున్నారు కనుక మీరు రెండో ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. చక్కగా మీరు హృదయపూర్వకంగా నారాయణ నామస్మరణతోటి మీరు ఉదయాన్నే మీరు సూర్యోదయ పూర్వమే 4 గంటలకే మీరు టీవీ ఛానల్ ముందు కూర్చోండి, చక్కగా స్మరణ చేసుకోండి. మీకు ఉత్తర ద్వారం సాక్షాత్తు శ్రీరంగానికి వెళ్ళి ఆ కావేరిలో స్నానమాచరించి ఆ రంగనాథుని చూసినటువంటి ఒక పుణ్యఫలం మీకు తప్పనిసరిగా వస్తుంది. ఇది సత్యం. చాలా బాగా చెప్పారండి. మా కార్యక్రమాల గురించి మీరే స్పష్టంగా వివరించారు. ధన్యవాదాలు. ఆ విషయంలో సౌమిత్రి గారు మీరు చెప్పండి. అంటే రేపు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భక్తులందరూ కూడా ఈ పవిత్రమైన దినాన్ని ఎలా వినియోగించుకుంటే బాగుంటుంది అంటారు? ఏకాదశి మామూలుగా మొత్తం సంవత్సరం మొత్తంలో నెలకి 2 చొప్పున 24 ఏకాదశులు నికరంగా వస్తాయి. ఈ అన్ని ఏకాదశుల్లోకెల్లా అతి శ్రేష్టమైనటువంటి ఏకాదశి రేపు. ఎందుకని మామూలు ఏకాదశిలో కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటించరు. ఈ ఏకాదశి ముక్కోటి దేవతలే. మనం ఈ కోరిక కావాలని ఆ దేవుణ్ణి, ఈ కోరిక కావాలని ఆ దేవుణ్ణి ఇలా పూజిస్తుంటాం, రకరకాల రూపాలు. వాస్తవంగా శ్రీ వైష్ణవ తత్వంలో అన్ని రూపాలని కలిపిన ఏకైక రూపం శ్రీమన్నారాయణ రూపం అంటారమ్మ. ఇప్పుడు ఉదాహరణకి విశ్వం విష్ణు, విష్ణు సహస్రనామం చదివితే మనం విశ్వం విష్ణు అంటున్నాం. విష్ణు సహస్రనామం అయినప్పుడు ముందు నామం విష్ణునామం ఉండాలి కదా. విశ్వనామం ఎందుకున్నది అంటే భగవంతుడిని తెలుసుకోవాలంటే విశ్వము ద్వారానే తెలుసుకోవాలి. ఇప్పుడు మనని మనం వీఆర్ నాట్ బాడీ వీఆర్ సోల్ అంటే మనం విడిగా సోల్ని ఎలా చూపిస్తాం కనుక నేనంటే ఇలానే చూపించాలి. కనుక భగవంతుడిని సేవించాలంటే విశ్వము విష్ణువు అని, విశ్వానికి ఆధారభూతమైనటువంటి విష్ణువు ఇదొక విశ్వం అయితే దీంట్లో ఉండేటువంటిది విష్ణువు. ఈ అవయవాలన్నీ దేవతలట. ఈ మన దాంట్లో కూడా కొన్ని కోటాను కోట్ల జీవరాశులు ఉన్నాయట. ఇదొక విశ్వం, అదొక విశ్వం. ఆ విశ్వానికి విష్ణువే అధిపతి, ఈ విశ్వానికి విష్ణువే అధిపతి అట. అట్లా మనని జగత్తుని అంతర్వహిస్తత సర్వం వ్యాప్య నారాయణ అని ఇటు ఈ విశ్వాన్ని అటు ఆ విశ్వాన్ని నడిపించేది పరమాత్మ. కనుక ఈ దేవతలందరికీ అంటే ఈ కన్ను పని చేస్తుంది, ఇవన్నీ పని చేస్తున్నాయంటే దేనికదే గొప్పది.
కానీ లోపల ప్రాణం ఉంటే ఇవన్నీ పనిచేస్తాయి, లేకపోతే పనిచేయవు. కనుక విశ్వంలో ఉండే మిగతా దేవతామూర్తులంతా పనిచేయాలంటే భగవంతుడైన నారాయణుడు అంతర్బహిస్తత సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్నట్టుగా ఆధారభూతమైనటువంటి తత్వం ఆయన గనక అన్ని రూపములు అందులోనే ఉంటాయి. కనుక రేపటి రోజున ఆ భగవంతుణ్ణి శ్రీమన్నారాయణ నామస్మరణ చేస్తూ వీలైనంత వరకు శక్తి ఉంటే గనక ఇవాళ సాయంత్రం ఉపవాసం, రేపు ఉదయం సాయంత్రం ఉపవాసం, ఎల్లుండి పొద్దున్నే చక్కని వంటకములు చేసి ఆ బ్రాహ్మణాదులకు భోజన దానం చేసి తను ఆ తర్వాత భోజనం చేసి వాళ్ళకు దక్షిణ తాంబూలాలు ఇస్తే ఈ వైకుంఠ ఏకాదశిని పరిపూర్ణంగా చేసుకున్నట్లుగా ఉంటుంది. తద్వారా మోక్షం కలుగుతుంది. మోక్షవ్రతం అంటారు. మోక్షవ్రతాలు రెండే ఈ ప్రపంచంలో. ఒకటి ఈ వైకుంఠ ఏకాదశి, లేదు ఏకాదశి వ్రతం. రెండవది ఈ నెల రోజులు మన అమ్మవారు మనకి చెప్పినటువంటి గొప్పనైనటువంటి తిరుప్పావై వ్రతం, మోక్షవ్రతం అంటారు. కనుక ఈ ఒక ఏకాదశి రోజు ఈ శ్రద్ధావంతమైన ఆరాధన చేసినట్లయితే మోక్షం రావడంలో ఏ సందేహము లేదు. కవీంద్రాచార్య గారు, మీరు చెప్పండి, ఈ రేపటి దినాన్ని, రేపటి రోజుని ఏ విధంగా భక్తులు వినియోగించుకుంటే ఆ వైకుంఠనాథుని కృపకు పాత్రులవుతారు అంటారు? చక్కగా అభ్యంజన స్నానాన్ని ఆచరించి ఇంట్లో కూడా ఆరాధన చేసుకొని, ఇంట్లో ఆరాధన అనేటువంటిది తన కుటుంబం తాను వీళ్ళంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి భావనతో ఇంట్లో చేసుకుంటారు. ఆ తర్వాత తాను మాత్రమే బాగుంటే సరిపోదు కదా, తన కుటుంబంతో పాటు తన సమాజం కూడా బాగుండాలి. కాబట్టి దేవాలయానికి వెళ్ళి అక్కడ కూడా ఇదిగో ప్రొద్దున్నే లేచి అక్కడ సిద్ధమై ఉంటే చక్కగా మనకు శ్రీరంగంలో కావచ్చు, భద్రాద్రిలో కావచ్చు, తిరుమలలో కావచ్చు, అనేకమైనటువంటి విశేషమైనటువంటి ప్రాంతాల్లో, భాగ్యనగరంలో మనం చూసినట్టయితే జేరుగుడలో ఉన్నటువంటి రంగనాథస్వామి ఆలయంలో కావచ్చు, లేదా సికింద్రాబాద్లో ఉన్నటువంటి రంగనాథ ఆలయం కావచ్చు, లేదా వివిధ వైష్ణవ క్షేత్రాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడికి ప్రొద్దున్నే వెళ్ళి 4:30-5 గంటల ప్రాంతానికి వెళ్ళి చక్కగా ఆ సమయంలో కనుక ఉత్తర ద్వారం ద్వారా ఆ స్వామిని దర్శించుకున్న ఎడల గొప్పనైనటువంటి విశేషమైనటువంటి ఫలితాన్ని తాను పొందడం జరుగుతుంది. అయితే పుణ్యఫలం ఇచ్చంతి మానవాహ న పుణ్యం కుర్వంతి, పాపస్య ఫలం న ఇచ్చంతి పాపం కుర్వంతి యత్నతః. అందరూ కూడా పుణ్యఫలితం కావాలనుకుంటున్నారు కానీ పుణ్యమైనటువంటి పనులు చేయడం లేదు. పాపం వద్దనుకుంటున్నారు కానీ ప్రయత్నించి పాప పనులు చేస్తున్నారు. పుణ్యమైనటువంటి ఫలితాన్ని కనుక మనం సంపాదించాలి అంటే ఇదిగో ఈ యొక్క వ్రతాన్ని చక్కగా రేపు వైకుంఠ ఏకాదశిని కనుక మనం ఆ స్వామిని దర్శించుకునే ఎడల ఆ పుణ్యాన్ని సంపాదించుకొని మీ అకౌంట్లో కనుక ఆ పుణ్యాన్ని వేసుకుంటే అది ఏదో ఒక సందర్భంలో వనే రణే శత్రు జలాగ్ని మధ్య అన్నట్టుగా ఎలాంటి సమయంలోనైనా సరే ఆ స్వామి మనల్ని కాపాడుతాడనేటువంటి చక్కటి ఆత్మవిశ్వాసంతో మనం ఈ యొక్క వైకుంఠ ద్వార దర్శనాన్ని మనం అందరం కూడా చేసుకుందాం. వేదాంతాచార్యులు గారు, మీరు చెప్పండి, ఆ శ్రీమన్నారాయణ కృపకు పాత్రులు కావాలి అంటే భక్తులు రేపు ఏ విధంగా నడుచుకోవాలి? ఇది రేపు ఒక్కనాటి కోసమే కాదు, ఎప్పటికీ కూడా అంటే విశేషం అనే ఉంటుంది. మనకు శరీరం అంతా చెప్పినట్టు కదా, శరీరం అంతా ఒకటే, కాకపోతే ముఖం అనేటువంటి దానికి ప్రధానం. ఇంతకుముందు చెప్పినట్టు 24 ఏకాదశులు ఉంటాయి. దానిలో ఒక అధిక మాసం వస్తే 26. అయితే ఈ ఏకాదశి వ్రతం అనేది ప్రతి పక్షంలో చేసేది. దీన్ని ఏకాదశి వ్రతం అంటారు. ఈ ఏకాదశి వ్రతము హరిత్రయము అని అంటారు. దీన్ని హరిత్రయము అని వీటికి పేరు. ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే దశమి నుండి ప్రారంభమవుతుంది. దశమిలో మనం ఉపవాసం చేస్తూ ఒకటే పూట మనం భోజనం చేయాలి. దశమి రోజు ఏకాదశి వ్రతం ఆచరించేటువంటి వాళ్ళది ఒకే పూట చేసి సాయంకాలం ఆరాధన చేసుకొని, అలాగే ఏకాదశి రోజు ఏవి నిరాహారంగా ఉంటూ, ద్వాదశి రోజు మళ్ళీ మనకు మధ్యాహ్న సమయం దాటిపోకుండా, ద్వాదశి ఘడియలు దాటిపోకుండా భోజనం ఇతరులకు పెట్టి మనం సాయంకాలం మళ్ళీ ఉపవాసం చేయాలి. కనుక ఇది 3 రోజులది. అయితే రేపు ఏమిటి అని అంటే, ఇప్పుడు ఇంతకుముందు ఉత్థాన ఏకాదశి అయింది. పోయిన నెల వచ్చింది ఉత్థాన ఏకాదశి. ఇంతకుముందు ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయనేకాదశి. శయనేకాదశి అంటే నారాయణుడు పడుకోడు గనక ఈ లోక కళ్యాణం కోసం యోగ నిద్రలోకి వెళ్ళి ఉత్థాన ఏకాదశిలో లేపుతూ ఈ ఏకాదశిలో చైతన్యవంతుడవుతాడు. ఏ చైతన్యవంతుడు అంటే, నా కోసం ఈ లోకాలందరికీ కూడా 3 దేవతలు చరాచర సృష్టి అంతటికి కూడా అనుగ్రహిస్తాను అని చెప్పి ఆయన ప్రసన్నవదనంగా ఈరోజు ఆండాడు తల్లి ఇచ్చినటువంటి పాశురం కూడా మారి మలైమజంజిల్ మన్ని కడుందరంగం అని ఆయన సింహంలాగా కూర్చోమని చెప్తుంది ఆండాడు తల్లి. అలాంటి సింహంలాగా రేపు కూర్చోబోతున్నాడు
ఉన్నాడు. మనందరి యొక్క బాధల్ని తొలగించడానికి, మనలో ఉన్నటువంటి అన్నిటి కూడా తొలగించడానికి ఉన్నాడు కనుక రేపటి రోజు చక్కగా అందరూ కూడా వెళ్ళి ఆ ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామిని కనుక ఆరాధించి దర్శనం చేసుకుంటే మన హృదయంలో ఉన్నటువంటి బాధలు, మన బంధువులకు ఉన్న బాధలు, కుటుంబానికి ఉన్న బాధలు, ఈ లోకానికి ఉన్నటువంటి బాధల్ని తొలగిస్తూ, ఎందుకనంటే నాకే కావాలి అనుకుంటే ఆయన పరీక్ష పెడతాడు, మా అందరికీ కావాలనుకుంటే అనుగ్రహిస్తాడు. కనుక సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి భావనతోటి భక్తితో వెళ్ళండి. కేవలం సంకల్పంతో నాకు ఈ కోరిక కావాలి, నాకు ఆ కోరిక కావాలి అనేటువంటిది వెళ్లకుండా ఆయన అన్ని కోరికలు తెలిసినవాడు, అన్ని కోరికలను తీర్చగలిగిన వాడు కనుక భక్తులారా ఆయన దర్శించండి. దర్శిస్తే చాలు, ఆయన దివ్యమైనటువంటి చూపులు పడితే చాలు, సకల దోషాలు పోతాయి, సకలమైన కోరికలు నెరవేరుతాయి. మరి ఈ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మీరందరూ కూడా మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. మీకు కూడా ధన్యవాదాలు.